హలో, నేను మిసెస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పాబ్లో ఎస్కోబార్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పౌరులు ఎదురుపడినా కానీ ఎవరు ఈ పాబ్లో ఎస్కోబార్? ఎందుకు ఇతన్ని జగన్ తోటి చంద్రబాబు నాయుడు పోల్చారు? అసలు పాబ్లో ఎస్కోబార్ చేసింది ఏంటి? ఆయన చేసిన దాన్నే జగన్మోహన్ రెడ్డి చేశారా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ పాబ్లో ఎస్కోబార్ గురించి జగన్మోహన్ రెడ్డిని కూడా విలేకరులు ప్రశ్నించినప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరెవరో పేర్లు చెప్పుకుంటారు, ఆయన ఎవరో నాకు తెలియదు, పాబ్లో ఎస్కోబార్ అని చెప్పి అన్నాడు. ఎందుకీ అసలు పాబ్లో ఎస్కోబార్ ఎవరు, ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కంపారిజన్ ఏంటి, పోలికలు ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో పాబ్లో ఎస్కోబార్ కొలంబియాకి సంబంధించినటువంటి ఒక నేరస్తుడు, అలాగే పొలిటీషియన్. ఆయన ఇప్పుడు ఏపీ పాబ్లో ఎస్కోబార్గా జగన్ తోటి పోల్చారు ఆయన్ని చంద్రబాబు నాయుడు. సో ఇంతకీ పాబ్లో ఎస్కోబార్ నేపథ్యం ఏంటి, చరిత్ర ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో పాబ్లో ఎస్కోబార్ కొలంబియా డ్రగ్కి సంబంధించినటువంటి డాన్, నార్కో టెర్రరిస్ట్, అలాగే పొలిటీషియన్. ఇతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఈయనకి పాబ్లో ఎస్కోబార్కి కొలంబియా డ్రగ్ డాన్గా పేరుంది ఎస్కోబార్కి. అలాగే నార్కో టెర్రరిస్ట్, ఆయనకి నార్కో టెర్రరిస్ట్ అనే పేరుంది, ప్లస్ పొలిటీషియన్ కూడా ఆయన. 1949లో నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించాడు. 49లో చాలా అత్యంత నిరుపేద కుటుంబంలో ఎస్కోబార్ జన్మించారు. ఆయన తండ్రి వృత్తిరీత్యా రైతు, వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో తల్లి స్కూల్ టీచర్. వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి అతనే ఎస్కోబార్. డిగ్రీ మధ్యలోనే ఆపేసి క్రిమినల్ యాక్టివిటీస్కి ఆయన లోనయ్యాడు. సో డిగ్రీ వరకు చదివాడు. డిగ్రీలో ఎస్కోబార్ క్రిమినల్ యాక్టివిటీస్ వైపు ఆయన చూపు మళ్ళింది. సమాజ రాళ్లపైన పేర్లు చెరిపేసి అమ్మడంతో ప్రారంభమైంది ఎస్కోబార్ నేర చరిత్ర. సమాజ రాళ్ళు కొలంబియాలో ఉంటాయి. ఆ కొలంబియాలో సమాజ రాళ్ల మీద చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు చెక్కుతూ ఉంటారు. ఈ ఎస్కోబారు ఆ రాళ్లను తీసేసుకొని ఆ పేర్లను చెరిపేసి ఆ రాళ్లను అమ్మడం ప్రారంభించారు. అక్కడి నుంచే ఆయన క్రిమినల్ చర్యలు ప్రారంభించారు. అంటే చావు మీద ప్రారంభమయ్యాయి ఎస్కోబార్ యొక్క క్రిమినల్ చర్యలు. సిగరెట్ల స్మగ్లింగ్, ఫేక్ లాటరీ దందా నుంచి కిడ్నాప్లు, ఎక్స్టార్షన్లు ఇవి చేసేవాళ్ళు ఆయన. లాటరీలు, అలాగే కిడ్నాప్లు, సిగరెట్ల స్మగ్లింగ్, ఇవి ఆయన యొక్క నేరాలకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు. ఆయన స్మగ్లింగ్ చేసేవాళ్ళు, సిగరెట్ల స్మగ్లింగ్, ఫేక్ లాటరీ దందా నుంచి కిడ్నాప్లు, ఎక్స్టార్షన్లు చేయటం అలవాటు పడిపోయాడు. 1970వ దశకంలో అనేది 1970లో డ్రగ్ స్మగ్లింగ్లోకి ఎంట్రీ అయ్యారు. డ్రగ్ స్మగ్లింగ్కి ఎంట్రీ అయ్యారు. చిన్న చిన్న స్మగ్లింగ్లు, సిగరెట్ స్మగ్లింగ్లు అవి చేసి ఆ తర్వాత డ్రగ్ స్మగ్లింగ్కి 1970లో ఎస్కోబార్ ఎంటర్ అయ్యారు. ఇక అక్కడి నుంచి ఆయన సామ్రాజ్యం ఎలా డెవలప్ అయిందో చూద్దాం. 1976లో సొంతంగా మెడియన్ కార్టెల్ని ప్రారంభించారు. మెడియన్ అనేటువంటి కార్టెల్ని ప్రారంభించాడు. పెరు, బొలేవియా, ఈక్వెడార్ నుంచి కొలంబియా మీదుగా కొకైన్ స్మగ్లింగ్ ప్రారంభించారు. సో ఆయన స్థాపించారు ఇక్కడ మెడియన్ కార్టెలు. అక్కడికి పెరు, బొలేవియా, ఈక్వెడార్ నుంచి కొలంబియాకి, ఆయన సొంత కొలంబియా కదా, కొలంబియాలో సాధించినటువంటి ఈ కార్టెల్కి ఈ స్మగ్లింగ్, కొకైన్ స్మగ్లింగ్ని ప్రారంభించాడు ఆయన. ప్రతి ఏటా అమెరికాకు 70 నుంచి 80 టన్నుల కొకైన్ అక్రమ రవాణా. అమెరికాకి 70 నుంచి 80 టన్నుల కొకైన్ రవాణా చేశాడంటే ఎస్కోబార్ ఎంత కరుడుగట్టినటువంటి నేరస్తుడో, ఆయన ఎంత డ్రగ్స్ డాన్గా ఎదిగాడో మనం అర్థం చేసుకోవచ్చు. 70 నుంచి 80 టన్నుల కొకైన్ అక్రమ రవాణా అమెరికాకి చేసేవాళ్ళు. కింగ్ ఆఫ్ కొకైన్గా పేరు తెచ్చుకున్నాడు ఎస్కోబార్. సో కొకైన్ని ఆయన అమెరికాకి 70 నుంచి 80 టన్నులు సప్లై చేసేవాడంటే అందుకే ఆయన కొకైన్ కింగ్ అనేటువంటి పేరును సంపాదించుకున్నాడు. ఇక ప్రపంచంలోని అత్యంత ధనిక క్రిమినల్స్లో ఒకడు. అలా చాలామంది క్రిమినల్స్ ఉంటారు ప్రపంచంలో, కానీ ఆ క్రిమినల్స్లోనే అత్యంత ధనికుడిగా ఎస్కోబార్కు పేరుంది. ఆయన మరణించేటువంటి సమయానికి $30 బిలియన్ సంపద ఉంది. $30 బిలియన్ అంటే మీరు ఊహించుకోండి, మిలియన్ కాదు, బిలియన్ సంపద ఉంది అని అంటే ఆయన అత్యంత ధనికుడుగా, అత్యంత ధనిక క్రిమినల్గా ఎలా ఎదిగాడో మనం చూస్తున్నాం. 1982లో కొలంబియా పార్లమెంట్ ఎన్నికల్లో ఛాంబర్ ఆఫ్
రిప్రజెంటేటివ్స్కు ఎంపికయ్యాడు ఈయన. ఆయన ఒక డ్రగ్ డాన్ అయి ఉండి ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రిమినల్గా ఉంటూ కొలంబియాలో ఉండేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ఎంపిక కావడం అనేది కొలంబియా ఓటర్లు ఏ విధంగా ఆయన్ని హీరోగా చూశారో మనకు అర్థమవుతుంది. ఇక కొలంబియా ప్రభుత్వం పైన అమెరికా ఒత్తిడితో ఎస్కోబార్ రాజకీయ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పడింది. కొలంబియా ప్రజలు మాత్రం ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. కానీ అమెరికాకు తెలుసు ఎస్కోబార్ యొక్క కరుడు కట్టిన నేరాలు ఇలా చేస్తారనేది. అమెరికాకే కొకైన్ను పంపిస్తున్నారు కాబట్టి ఆయన్ని అమెరికా ప్రభుత్వం ఒక పెద్ద నేరస్తుడిగా భావించి కొలంబియా మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఆయన్ని రాజకీయాల నుంచి తప్పించాలనేటువంటి ఒక ఒత్తిడి తీసుకొచ్చి ఎస్కోబార్ రాజకీయ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టింది అమెరికా ప్రభుత్వం. సో కొలంబియా రాజకీయ నాయకులు, భద్రతా అధికారులపైన అనేక దాడులు, 100 మందిని హత్య చేశాడు ఈయన. ఎస్కోబార్ ఏం చేశాడంటే అమెరికా ఒత్తిడితోటి ఆయనని రాజకీయాల నుంచి ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత కొలంబియా రాజకీయ నాయకుల మీద అలాగే భద్రతా అధికారుల మీద అనేక దాడులు చేశాడు. అంతేకాదు 100 మందిని హత్య చేశాడు ఆయన. ఎందుకంటే రాజకీయాల్లో ఆయన లేకుండా చేసింది అమెరికా ఒత్తిడికి కొలంబియా ప్రభుత్వం పాల్పడి అక్కడ రాజకీయ నాయకులు కూడా అతని రాజకీయంలో లేకుండా ఫుల్ స్టాప్ పెట్టారని చెప్పి దాడులు చేయటం, భద్రతా అధికారుల మీద అలాగే రాజకీయ నాయకుల మీద అనేక మంది పౌరుల మీద హత్య చేయడం ప్రారంభించాడు. 100 మందిని హత్య చేశాడు. ఇక ఏవియంకా విమానం కొలంబియా సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ని పేల్చారు. ఏకంగా అసలు కొలంబియా సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ని పేల్చేశాడు ఎస్కోబార్. ఏవియంకా విమానం కొలంబియా సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ని పేల్చివేశారని అంటే ఏ స్థాయిలో ఆయన ఫ్రస్ట్రేషన్ ఉందో, ఏ స్థాయిగా అతను సైకోనో మనం అర్థం చేసుకోవచ్చు ఎస్కోబార్ని. ఇక విమానం బాంబింగ్లో 110 మంది ఒకేసారి చనిపోయారు. ఒకేసారి 110 మంది చనిపోయేలాగా విమానం బాంబింగ్ చేశాడు ఎస్కోబార్. సో అంత కరుడుగట్టినటువంటి భయంకరమైనటువంటి డేంజరస్ నేరస్తుడు ఎస్కోబార్. డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ పేలుడులో 57 మంది మృతి, 3,000 మందికి గాయాలైనాయి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ సంబంధించి పేలుడు చేస్తే సెక్యూరిటీ మీద 57 మంది మరణించి 3,000 మందికి గాయాలయ్యాయి. అంటే అతని యొక్క నేర స్వభావం, ఆ నేరానికి సంబంధించినటువంటి తీవ్రత ఎంత ఉందనేది ఆ దాడులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక 1991లో పోలీసులకు ఎస్కోబార్ లొంగిపోయాడు. 91లో అమెరికాకు అప్పగించకుండా అప్పటి కొలంబియా అధ్యక్షుడితో డీల్ కుదుర్చుకున్నాడు. సో పోలీసులు లొంగిపోయాడు కొలంబియా పోలీసులకు. అయితే అమెరికా అతన్ని అప్పచెప్పాలని చెప్పి ఒత్తిడి తెచ్చింది కొలంబియాకి. కానీ కొలంబియా అధ్యక్షుడు తోటి డీల్ చేసుకొని ఎస్కోబార్ అమెరికాకు లొంగిపోకుండా ఉన్నాడు. సొంతగా కట్టుకున్నటువంటి జైలుని 5 ఏళ్ల కారాగార వాసానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంటే అధ్యక్షుడికి లొంగిపోయి కొలంబియా అధ్యక్షుడితో డీల్ కుదుర్చుకొని సొంత జైలుని కట్టించుకొని ఆ జైల్లోనే ఉంటానని చెప్పేసి ఒక ఒప్పందం కొలంబియా ప్రభుత్వంతో కుదుర్చుకొని 5 ఏళ్ల పాటు ఆయన నిర్మించుకున్నటువంటి జైల్లోనే ఉన్నాడు ఆయన. ఇక డీల్ బ్రేక్ చేసి ఆ డీల్ని బ్రేక్ చేశాడు. కొలంబియా అధ్యక్షుడితో చేసుకున్నటువంటి డీల్ని బ్రేక్ చేసి 1992లో జైలు నుంచి తప్పించుకున్నాడు ఎస్కోబార్. అంటే కొలంబియా అధ్యక్షుడితో డీల్ ఎందుకు కుదుర్చుకున్నాడు, ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నాడంటే అమెరికాకి అతన్ని అప్పచెప్పకుండా. దానికి కొలంబియా అధ్యక్షుడు ఒప్పుకొని సొంత జైలుని నిర్మించుకునేందుకు అనుమతించాడు. ఎస్కోబార్ సొంత జైలుని నిర్మించుకున్నాడు. ఆ తర్వాత ఆయన 5 ఏళ్ల పాటు ఉన్నాడు ఆ జైల్లో. కానీ 1992లో ఆయన తప్పించుకున్నాడు ఆ జైలు నుంచి, ఆ డీల్ని కాదని. ఇక 1993 డిసెంబర్ 2న అమెరికా DEA కొలంబియా పోలీస్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. సో డిసెంబర్ ఇలా కాదని చెప్పి 1993 డిసెంబర్ 2న అమెరికా DEA అలాగే కొలంబియా పోలీసు సంయుక్తంగా నిర్వహించిన దాంట్లో ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందాడు. దాంతో ఆయనకి ఎండింగ్ అయింది. సో ఎస్కోబార్ మరణంతో మెడియన్ కార్టెల్ డ్రగ్ సామ్రాజ్యానికి ఎండ్ కార్డ్ పడింది. దాంతో మొత్తం డ్రగ్స్ సామ్రాజ్యానికి ఎండ్ కార్డ్ పడింది అతన్ని ఎన్కౌంటర్ చేయడంతో. సో హోమ్ టౌన్ మెడియన్లో ఎస్కోబార్కు రాబిన్ హుడ్ ఇమేజ్, అతనికి ఇమేజ్ ఎంత ఉందంటే రాబిన్ హుడ్ ఇమేజ్ ఎంత ఉంటుందో అంత ఇమేజ్ ఉంది ఇతనికి
మెడియన్లో ఎస్కోబార్కి. సో ఎస్కోబార్ అంత్యక్రియలకు 25,000 మంది హాజరయ్యారంటే అంత కరుడుగట్టినటువంటి నేరస్తుడు ఎస్కోబార్కి ఎంత ఫాలోయింగ్ ఉందో కొలంబియాలో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈయనతోటి జగన్మోహన్ రెడ్డిని పోల్చాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు పోల్చారు ఎస్కోబార్తో అంటే ఎస్కోబార్ డ్రగ్స్ స్మగ్లర్, కరుడుగట్టినటువంటి నేరస్తుడు. ఆయన పొలిటికల్గా ఆయన్ని కాదన్నారని చెప్పేసి ఇన్ని హత్యలు చేశారు, లాస్ట్కు భద్రతా సిబ్బంది మీద, రాజకీయ నాయకుల మీద దాడులు చేశారో మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్కి కేంద్రంగా మార్చారు అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణ. గంజాయిని అలాగే డ్రగ్స్ని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మార్చారో జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ 39% ఓట్ బ్యాంక్ ఉందంటే ఎస్కోబార్కి ఏ విధంగా అయితే ఆయన్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత 25,000 మంది అంత్యక్రియలకు హాజరయ్యారు, ఆయనకి ఉన్నటువంటి ఫాలోయింగ్ కొలంబియాలో చూశారు. అలాంటి ఫాలోయింగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఉండడంలో తప్పు లేదు అనేటువంటి యాంగిల్లో చంద్రబాబు నాయుడు ఎస్కోబార్ తోటి జగన్మోహన్ రెడ్డిని పోల్చారు. సో ఎస్కోబార్ అంతా కరుడుగట్టిన నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఎస్కోబార్ ఎవరు అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు అన్వేషిస్తూ ఉన్నారు. అందుకే ఈ ఎస్కోబార్ గురించి, ఎస్కోబార్ చరిత్ర గురించి, ఎస్కోబార్ నేర సామ్రాజ్యం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. ఇంత కరుడుగట్టినటువంటి ఎస్కోబార్ తోటి జగన్మోహన్ రెడ్డిని పోల్చవచ్చా, పోల్చడానికి అవకాశం ఉందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.